ఇంటికి దీపం ఆడపిల్ల, సమాజానికి వెలుగు ఆడపిల్ల అంటాం కానీ అదే ఆడపిల్లపై నిత్యం వివక్షతే. ప్రతిరోజు చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు. వీటిని అభం శుభం తెలియని చిన్నారులు ఎలా ఎదుర్కొనాలి? చిన్నారులపై జరిగే ఇలాంటి అకృత్యాల పట్ల మన బాధ్యత ఏంటి? అసలు ఆప్యాయతతో కూడిన స్పర్శ ఎలా ఉంటుంది? దురుద్దేశంతో కూడిన స్పర్శ ఎలా గుర్తించాలి? బనో బేటీ కో షేర్, ఆడపిల్లను లేడి పిల్ల లెక్క కాదు పులిపిల్ల లెక్క పెంచాలి అని చెబుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సామాజిక సందేశాన్ని భగవంత కేసరి సినిమా ద్వారా అర్థవంతంగా, సూటిగా, వైవిధ్యభరితంగా చెప్పిన దర్శకుడు ఆయన. ప్రకాశం జిల్లాకు చెందిన మన ప్రాంతపు బిడ్డ అనిల్ రావిపూడి. ఈ పేరు చాలా ఏండ్లు యాదుంటదిలే. మన ప్రక్క గ్రామమైన చిలుకూరి వారిపాలెంలో 1982లో జన్మించి నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం అనే సిద్ధాంతాన్ని నమ్మి తనే చైర్మన్ గా ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో వినోద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాలేజీ రోజుల్లోనే తిరుపతి ప్రయాణం అనే స్కిట్ తో డైరెక్టర్ గా మరియు రైటర్ గా గుర్తింపు పొంది 2009వ సంవత్సరంలో సినీ రంగంలో శంఖం సినిమాకు స్క్రీన్ రైటర్ గా పరిచయమై వైవిధ్యమైన కథలతో తన ప్రతి సినిమాలోనూ వినోదంతో పాటు ఒక మంచి సందేశాన్ని మరియు తనదైన శైలిలో హాస్యం జోడించారు. 2015లో వినూత్నమైన రీతిలో పటాస్ సినిమాతో స్వీయ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి సుప్రీంతో సాయి ధర్మతేజకు, రాజా ది గ్రేట్ తో రవితేజకు, F2 తో వెంకటేష్ కు, సరిలేరు నీకెవ్వరు తో మహేష్ బాబుకు, భగవంత కేసరితో నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి సూపర్ హిట్ చిత్రాలను అందించారు మన అనిల్ రావిపూడి. భవిష్యత్తులో తెలుగు సినిమా ప్రేక్షకులకు వారు మరెన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాలని ఎన్టీఆర్ కళా పరిషత్ కోరుకుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించి చరిత్ర సృష్టించిన మన అనిల్ రావిపూడి గారికి ఎన్టీఆర్ కళా పరిషత్ సవినీయంగా ఆహ్వానం పలుకుతోంది. Yeah.